గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్, నా కూతురు పోయింది అని చెప్పుకునే దానికంటే కూడా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, డెడ్ బాడీని క్రిమేషన్ కోసం తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతి స్టేజ్లోనూ అవమానాలు, ప్రతి స్టేజ్లోనూ లంచాలు. సో దానికి పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది. ఐ థింక్ షీ మస్ట్ హావ్ బీన్ బ్రాట్ డెడ్ టు ద హాస్పిటల్. బ్రాట్ డెడ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పోస్ట్ మార్టం చేపిస్తారు. ఇది మన దగ్గర ఉన్న నార్మల్ లైఫ్ ఇండియాలో. ప్రతి చోట లంచం లేకుండా మనకు పని నడవదు. పుట్టుక నుంచి చావు దాకా, ఈవెన్ డెలివరీ అయినటువంటి బేబీని చూపించడానికి కూడా డబ్బులు అడుగుతారు కదా. అన్నిట్లో డబ్బులు ఎందుకు అడుగుతారు? లెట్ us అనలైజ్ ద మెంటల్ థింగ్. అది ఎందుకు జరుగుతుందంటే, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. బెంగళూరులో జరిగినటువంటి ఒక సంఘటన అందరినీ ఆలోచింపజేసేలా ఉంది, హృదయ విదారకంగా కూడా కనిపించింది. ఒక తండ్రి తన కూతురు చనిపోయిన తర్వాత పడిన బాధ కంటే కూడా ఆ కూతురు డెడ్ బాడీని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి శ్మశాన వాటికి వరకు అంత్యక్రియలు చేసే వరకు ప్రతి స్టేజ్లోనూ ప్రతి ఒక్కరికి లంచాలు ఎలా ఇచ్చారో, లంచం ఇవ్వకపోతే పని జరగదని ఎలా అవమానించారో చెప్తూ ఒక పోస్ట్ కూడా చేశారు. మన సొసైటీ ఎందుకు ఇలా తయారైంది? లంచం ఇవ్వందే ఒక్క పని కూడా జరగదా? ప్రతి చోట లంచాలకి అలవాటు పడేలా చేసింది మనమేనా? ఆ తర్వాత బాధపడుతూ తిడుతూ కూర్చుంటున్నామా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్, నా కూతురు పోయింది అని చెప్పుకునే దానికంటే కూడా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, డెడ్ బాడీని క్రిమేషన్ కోసం తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతి స్టేజ్లోనూ అవమానాలు, ప్రతి స్టేజ్లోనూ లంచాలు, ప్రతి స్టేజ్లోనూ డబ్బులు ఇవ్వడాలు. ఎక్కడున్నాం మనం అసలు? అందరూ ఆలోచించాలండి. ఈ స్టోరీ ఇప్పుడు డిలీట్ అయిపోయింది. లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు, ఆయన తీసేశారు. ఆయన సిఎఫ్ఓ ఉండే భారత్ పెట్రోలియం, సీనియర్ పోస్ట్, చాలా సీనియర్ పోస్ట్. 34 సంవత్సరాలను వాళ్ళ కూతురు చనిపోయారు. అది ఎట్లా జరిగింది అనేది ఎవరు చెప్పట్లేదు, మాట్లాడలేదు. సో దానికి పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది. ఐ థింక్ షీ మస్ట్ హావ్ బీన్ బ్రాట్ డెడ్ టు ద హాస్పిటల్. బ్రాట్ డెడ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పోస్ట్ మార్టం చేపిస్తారు. ఆయన దగ్గర పోస్ట్ మార్టంకి డబ్బులు అడిగారు. ఆలోచించండి. దాని తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్లో బాడీ క్రిమేషన్ గ్రౌండ్కి తీసుకెళ్ళినప్పుడు అంబులెన్స్ డ్రైవర్ నార్మల్ ఛార్జ్ కన్నా ఎక్కువ అడిగారు. అది కూడా ఆయన ఇచ్చారు. దాని తర్వాత క్రిమేషన్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అక్కడ మున్సిపల్ క్రిమేషన్ గ్రౌండ్లో ఇవ్వాల్సిన డబ్బుల కన్నా ఇంకా డబ్బులు అడిగారు. అది కూడా ఆయన ఇచ్చారు. అంత క్రిమేషన్ అంతా అయిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ కోసం బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర అక్కడ కూడా లంచం అడిగారు. ఆలోచించండి. డెడ్ బాడీ, పోస్ట్ మార్టం, క్రిమేషన్, డెత్ సర్టిఫికేట్. మనం నార్మల్ మోడ్లో మన ఒక డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం ఇచ్చేది కాదు ఇది. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో మీ మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. మీ ఉన్న ఓన్లీ డాటర్ దట్ టు షీ డైడ్. అండ్ ఈ ఒక ఫాదర్ది ట్రామా ఎంత ఉంటుంది. దాని నడిమిట్లో లంచం అడుగుతున్నారు. ఆ పోస్ట్ మొత్తం ఆల్ ఇండియా వైరల్ అయింది. చాలా మంది, నాట్ జస్ట్ ఆల్ ఇండియా, ఇట్ వెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. చాలామంది అన్నారు ఇది మన దగ్గర ఉన్న నార్మల్ లైఫ్ ఇండియాలో. ప్రతి చోట లంచం లేకుండా మనకు పని నడవదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను కవిత గారు. ఐ ఆల్సో అండర్వెంట్ ఇట్. మా కొలీగ్ ఒకరు 8 నెలల ముందు చనిపోయారు. ఈ యూస్ టు స్టే ఇన్ షామీర్పేట్. చనిపోతే నాకు రాత్రి ఫోన్ వచ్చింది. ద బాడీ వాజ్ మూవ్ టు గజ్వేల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. సో పొద్దున 6 గంటలకు బయలుదేరి నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, జినోమ్ వ్యాలీ. అక్కడ వెళ్ళి ఇట్లా ఇన్ఫామ్ చేశాను, ఇట్లా జరిగిందంటే వాళ్ళు చెప్పారు మాకు కూడా నోటిఫికేషన్ వచ్చింది, అది షామీర్పేట్ని తీసుకెళ్ళాం, ఆలియాబాద్ నుంచి అని. సరే అని చెప్పి ఏం చేయాలంటే వాళ్ళు కూర్చోబెట్టారు. దే వెరీ గుడ్, చాలా మంచి బిహేవియర్. ఐ షుడ్ రియలీ కాంప్లిమెంట్ ద సైబరాబాద్ కమిషనరేట్, జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లో ఎంత బాగా బిహేవ్ చేశారంటే, బహుశా నన్ను టీవీలో చూసి దానికోసం ఉండొచ్చు, దట్ ఈజ్ అ మీడియా గై అని చెప్పేసి. అది కాకుండా కానీ ఐ డోంట్ థింక్, నాతో నాకు అడ్వకేట్ గారు ఉన్నారు, ఆ అబ్బాయి ఫ్రెండ్, మా ఇద్దరిని చూసి బహుశా మాట్లాడు. చాలా బాగా ఒక ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆయనే పాప మొత్తం రాసుకున్నాడు డీటెయిల్స్ అంతా, ఈ ఆధార్ కార్డు అది ఇది అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మేము ఒక ఆఫ్టర్నూన్ కాగానే వీ వెంట్ టు గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడే పోస్ట్ మార్టం చేయించాం. పోస్ట్ మార్టంలో అక్కడ బయటనే రాసింది కవిత గారు, 'డోంట్ పే ఎనీ మనీ' రాసింది, పెద్ద లెటర్లో రాసింది. కానీ 'డోంట్ పే ఎనీ మనీ' అని రాసింది. 'డోంట్ పే ఎనీ మనీ' అని రాసింది. కానీ 'డోంట్ పే ఎనీ మనీ' అని రాసింది. 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 'డోంట్ పే
2,000 రూపాయలు తీసుకున్నారు. ఐఎమ్ నాట్ సెయింగ్ ద డాక్టర్ తీసుకోలేదు. ఇట్ వాజ్ ద అసిస్టెంట్స్ ఈ బాడీ ర్యాపింగ్ ఎంబామింగ్ చేసేవాళ్ళు. ఇచ్చాను, ఎందుకంటే మనం కూడా ఆ సిచ్యువేషన్లో ఉన్నాం. ఎందుకని ఆ నేను కొట్లాడుతుండే అక్కడ. ఐ నెవర్ గివ్ లంచం, నేను ఎప్పుడు ఇవ్వను, అది నా పాలసీ అది. కానీ ఆ రోజు ఆ సిచ్యువేషన్ ఆ అబ్బాయికి ఎవరు లేరు, మేమే చేపిస్తున్నాం అందరు కలిసి. వాళ్ళ ఫ్రెండ్స్ 30-40 మంది ఉన్నారు అక్కడ హాస్పిటల్ ఆ రోజు. దాని తర్వాత అంబులెన్స్ గజ్వేల్ నుంచి ఆలియాబాద్ తీసుకెళ్ళడానికి 5,000 రూపాయలు తీసుకున్నారు. 5,500 యాక్చువల్. ఐ స్టిల్ హ్యావ్ ద గూగుల్ పే పేమెంట్ విత్ మీ డీటెయిల్స్. ఎందుకండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీకు లైసెన్స్ ఇస్తున్నప్పుడు, లేకుంటే మీ బండికి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు, లేకుంటే రిజిస్ట్రేషన్ ఇస్తున్నప్పుడు అంబులెన్స్ రేట్ ఛార్జ్ ఫిక్స్ చేయరు. అక్కడ రాసి పెట్టింది ఇంకోటి, అంబులెన్స్ సర్వీస్ ఇస్ ఫ్రీ. ఆలోచించండి, అంబులెన్స్ సర్వీస్ ఫ్రీ అంటే అక్కడి నుంచి ఫ్రీ అంబులెన్స్ ఎక్కడ కనిపించట్లేదు. నేను అడిగాను కూడా, వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పాను, బాబు వెళ్ళి చూసిరాను. అక్కడ ఒక మాఫియా కంట్రోల్ చేస్తున్నారు. ఇది ప్రతి చోట్ల అంతే. మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, పేదలు వస్తారు అక్కడ, వాళ్ళని కూడా ఇట్లా టార్చర్ చేస్తారు. ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్? మీరు ఒక రేటు పెట్టారా, పర్ కిలోమీటర్ ఎంత? మీకు ఆటోలో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది కదా, పర్ కిలోమీటర్ ఎంత? సరే, ఐ కెన్ అండర్స్టాండ్, ఖాళీ కొట్టి రావాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి మీరు చెవెల్లో వెళ్ళారనుకోండి, బాడీ తీసుకొని ఎవరైనా గాంధీ హాస్పిటల్ నుంచి రిటర్న్ ఖాళీగా రావాలి, ఐ అండర్స్టాండ్, తీసుకోండి, నో ప్రాబ్లం, ఫ్రీగా అడగట్లేదు. కానీ ఒక రేట్ ఉండాలి కదా, లేదు. మీరు గాంధీ హాస్పిటల్ పోస్ట్మార్టం కాడ వెళ్ళండి, అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. మా ఫ్రెండ్స్ ఇవాళ అది మాట్లాడుతున్నాడు, ఇక్కడ వచ్చే ముందు అదే చెప్తారు, సురేష్ గారు సేమ్ స్టోరీ అండి. అన్ని ప్లేసెస్లో డబ్బులు లేకుండా, ఒక్క మాట, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, లేకుంటే డబ్బులు ఉండాలి. ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయనతోనే జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫటాఫట్ చేసేస్తారు వాళ్ళు, వితౌట్ ఎనీ ప్రాబ్లం. పుట్టుక నుంచి చావు దాకా, ఈవెన్ డెలివరీ అయినటువంటి బేబీని చూపించడానికి కూడా డబ్బులు అడుగుతారు కదా అన్నిట్లో. డబ్బులు ఎందుకు అడుగుతారు? లెట్ us అనలైజ్ ద మెంటల్ థింగ్. అది ఎందుకు జరుగుతుందంటే ఒక డినైల్ ఫ్యాక్టర్ ఇస్తారు. అంటే మీ ముందు కూర్చున్న మనిషి మీరు అడిగిన దానికి నో అని చెప్పచ్చు. నాకు డెత్ సర్టిఫికేట్ కావాలి సార్, ఇది ఉండి డాక్యుమెంట్స్, క్రిమేషన్ గ్రౌండ్ సర్టిఫికేట్, హాస్పిటల్ డెత్ సర్టిఫికేట్ అన్నీ పెట్టాం, ఆధార్ కార్డు అన్నీ ఇచ్చేసాం. ఆయన అప్పుడు కూడా అంటే నేను ఇవ్వను అంటాడు. ఏం చేస్తారు మీరు? దట్ ఈస్ ద డినై. మీరు ఆయన దగ్గర నుంచి ఆ రైట్ తీసేసేయండి. దట్ యూ కెనాట్ డూ ఇట్. అన్ని ఆటోమేటెడ్ ప్రాసెస్. మీరు సబ్మిట్ చేయండి, సబ్మిట్ బటన్ కొట్టండి, స్కాన్ చేసి ఆటోమేటిక్ వాళ్ళ ఇంటికి ఒక ఎంక్వైరీ వస్తారు, మీకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆన్లైన్లో ఎందుకు జరగట్లేదు? పాస్పోర్ట్ చూడండి, ఒక టైంలో పాస్పోర్ట్ తీసుకోవాలి. నాకు ఇప్పుడు కూడా గుర్తున్నా, ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు ఐ థింక్ 1983 or 86 సారీ, ప్రశాంత్ థియేటర్ దగ్గర ఇప్పుడు కూడా ఉంది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్. బయట టోకెన్ ఇస్తారు, టోకెన్ ఇప్పుడు కూడా ఉంది. టోకెన్ ఉండే అప్పుడు ఆ టైంలో కొంతమంది రాత్రి వచ్చి పండుకుంటారు అక్కడ టోకెన్ కోసం. ముందు పాస్పోర్ట్ ఆఫీస్ ఇంకో ప్లేస్లో ఉండే యాక్చువల్లీ, దాని తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయింది అది. సో అక్కడ కూడా టోకెన్ ఉండే నేను తీసుకున్నప్పుడు. ఈ టోకెన్ సిస్టంలో బ్లాక్ మార్కెట్ జరుగుతుండే. ఇప్పుడు నేను 10 మందిని లైన్లో పెట్టేస్తాను అక్కడ. దాని పక్కన క్లాక్ టవర్ ఉంది, మీకు తెలుసు. ఆ క్లాక్ టవర్ దగ్గర చాలామంది బ్లడ్ డొనేషన్, కిడ్నీ డొనేషన్ కోసం ఒక పెద్ద స్కామ్ ఉంది అక్కడ నిలబడి ఉంటారు, రాత్రి అంతా అక్కడ పండుకుంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చి లైన్లో నిలబడతారు. పొద్దున వచ్చి నాదర్ సార్ టోకెన్ నెంబర్ 5 ఉంది, కావాలన్నా నాకు 500 రూపాయలు ఇవ్వండి. ఇది మనం ఏం చేసాం, దాన్ని మార్చేసాం. మోదీ గారు వచ్చింది దానికన్నా కొంచెం ముందు కూడా మనం గవర్నమెంట్, ఈవెన్ ఐ థింక్ నరసింహరావు గవర్నమెంట్ తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కూడా క్రెడిట్ వాళ్ళకి ఎవరై చేసినా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి యాక్చువల్లీ. పాస్పోర్ట్ సర్వీస్ కేంద్రాన్ని పెట్టి ఇప్పుడు బేగంపేటలో అక్కడ ఇక్కడ ఉన్న సిటీలో చాలా చోట్ల ఉన్నాయి. మనకి ఆన్లైన్ బుకింగ్ చేయాలి, స్లాట్ వస్తుంది, మనం అక్కడ వెళ్తాం, మన డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కౌంటర్లో వెళ్ళిపోయి లాస్ట్లో వీ గో టు ద రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఉంటాడు. అంటే ఆయన కాకుండా ఆయన డెప్యూటీ ఎవరో ఉంటారు అక్కడ. అండ్ హీ విల్ ఐదర్ సే ఎస్ ఆర్ నో, లేకుంటే ఏదైనా క్లారిఫికేషన్ అడుగుతారు. మీరు బయటికి రాగానే మీకు SMS వస్తుంది, దట్ ఒక చెకింగ్ రాబోతుంది ఇంటికని. నా కేసులో లక్ చూడండి, నా పాస్పోర్ట్ నా దగ్గర నుంచి పోయింది. సో టెక్నికలీ ఇట్ ఇస్ ద బిగ్ ప్రాబ్లమ్. సో నేను FIR రిజిస్టర్ చేశాను, పోయినప్పుడే రిజిస్టర్ చేశాను, ఇట్స్ వే బ్యాక్ ఇన్ 93. దాని తర్వాత అట్లనే పెట్టుకున్నాను, నేను నాకు పాస్పోర్ట్ కావాలి. తర్వాత సడన్గా నాకు బ్యాంకాక్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలంటే అక్కడ ఉద్యోగం వచ్చినప్పుడు ఐ హ్యాడ్ టు గో. నాకు 3 రోజులు వచ్చింది కవిత గారు. ఏది చేతి నుంచి పోయిన పాస్పోర్ట్కి రావాలంటే చాలా పెద్ద స్టోరీ, కానీ ఈజీగా ప్రాసెస్ సెట్ అయిపోయింది, ప్రాబ్లం లేకుండే. ఎందుకంటే దర్ ఇస్ ప్రాసెస్ సిస్టమ్స్ పెట్టారు అన్నిటికీ. మీరు లాస్ట్ పాస్పోర్ట్కి ఇంత ఫైన్, ఓకే, దాని తర్వాత మిగతా ఫీజు ఇంత అన్నీ చెప్పి బయటకు వచ్చేసాను. మీరు బిలీవ్ చేయరు, నాకు బయటకు SMS నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటికి స్పెషల్ బ్రాంచ్ నుంచి ఒక ఇన్స్పెక్టర్ వచ్చారు ఇన్స్పెక్షన్కి. ఆయన వెళ్తూ బై నార్మల్ సెన్స్ నా బిహేవియర్ చూడండి, 500 రూపాయలు తీసి ఆయనకి ఇచ్చాను నేను. వద్దు సార్ అన్నారు.
వద్దు సార్ అన్నాడు. ఆయన కూడా నాకు తెలియదు, నన్ను తెలిసిందో చేశాడో లేకుంటే మీడియా వాళ్ళగా తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనుకున్నారు, కానీ వద్దు సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత 10 నిమిషాల్లో నాకు కాల్ వచ్చింది నా ఫోన్ మీద. సార్ మేము సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతాం, మీ దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఇప్పుడు వచ్చిన ఆయనకి డబ్బులు ఇచ్చారా మీరు అని అడిగి, లేదు ఇవ్వలేదన్నా. థ్యాంక్ యూ సార్ అని ఫోన్ పెట్టేసింది ఆమె. ఆలోచించండి, ట్రాకింగ్ నడుస్తుంది. వీఆర్ డినయింగ్ దట్ ఎంటైర్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు చూసుంటారు, మన నాకు ఏదో అక్యూస్ని ఇక్కడి నుంచి మహారాష్ట్రకి పంపించిన దానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ 2 లక్షల రూపాయలు తీసుకున్నాం. ఎందుకంటే వీళ్ళ పొలిటికల్ పోస్టింగ్స్ అట్లా ఉంటుంది. మీకు సైబరాబాద్ ఏరియాలో ఒక పోస్టింగ్ కావాలంటే లక్షలు ఇవ్వాలి మీరు ఇన్స్పెక్టర్గా. ఆ లక్షలు మీరు సంపాదించాలి కదా. మీరు అక్కడున్న 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆ లక్షలు సంపాదించాలి. హాట్ సీట్ అది హాట్ సీట్. ల్యాండ్ డిస్ప్యూట్లు, ఇది సివిల్ డిస్ప్యూట్స్లో వెళ్ళిపోతారు. ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఆఫ్ పోలీస్. అందరూ చేయట్లేదు, అందరూ చేస్తున్నా చెప్పట్లేదు. దాంట్లో మంచి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు కూడా. ఇప్పుడు మీకు జునామ్ వ్యాలీ గురించి చెప్పాను చూడండి, చాలా ఆనెస్ట్గా పనిచేశారు వాళ్ళు, నా దగ్గర అట్లీస్ట్. ఆర్టీఏలో ఎక్కువ అవుతున్నాయి. వెరీ రీసెంట్గా బస్ ఇన్సిడెంట్ చూసాం. ఆర్టీఏ ఇప్పుడు చూడండి, అక్కడ కూడా డినైబిలిటీ పెట్టచ్చు. ముందు ఎట్లా ఉండే, నాకు ఇప్పుడు గుర్తుంది, నా ఫస్ట్ లైసెన్స్ 1987లో నా 2-వీలర్ లైసెన్స్ కోసం నేను అప్పుడు ఐ థింక్ ఆర్టీఏ ట్రిమల్గిరి అప్పుడే సెటప్ చేశారనుకుంటా. వెళ్ళాను టెస్ట్, కార్ఖానా ఉండే, కార్ఖానా నుంచి ట్రిమల్గిరికి రావాలి. టెస్ట్ నార్మల్ టెస్ట్ ఇట్లా చేసి 8 కొట్టడం, రివర్స్ లేదు కదా స్కూటర్లో, సో 8 కొట్టి టర్నింగ్ అని తీసుకుని లైసెన్స్ మినిమం 1000 రూపాయలు. ఆ టైంలో ఐ థింక్ 500 750 బ్రైబ్ ఉండే, లంచం ఉండే. అది మా ఏజెంట్ చూసుకున్నాడు. సార్ మీరు దీంట్లో రాకండి సార్, ఇది నేను చూసుకుంటా అన్నాడు. మనకు తెలియదు వాడు ఇచ్చిండో లేదో, అది కూడా తెలియదు, కానీ మన దగ్గర తీసుకుంటాడు. ఇదంతా అయిన తర్వాత లైసెన్స్ వచ్చేస్తుంది మీకు. మీరు ఎట్లా కావాలంటే నడిపించుకుంటా, మీకు తెలుసు. పట్టుకుంటే మళ్ళీ ఆ టైంలో లంచంలో నడిచిపోతుంది. 50 రూపాయలు పోలీసు వాళ్ళకి ఇస్తే ఇచ్చేస్తుంది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కంప్లీట్గా. సో మీ డినైబిలిటీ తీసేస్తున్నారు. సో ఇక్కడ కొంపల్లీలు ఇప్పుడు మొన్న నేను నా రెన్యూవల్కి వెళ్ళాను. ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ 60 years రెన్యూవల్కి వెళ్తే ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్. ఒకటి ఆయన నన్ను గుర్తుపెట్టాడు. సురేష్ గారు మిమ్మల్ని చూస్తున్నట్టు టీవీ సార్, థ్యాంక్ యూ అని చెప్పి టెస్ట్ తీసుకోండి సార్ అన్నాడు. టెస్ట్ తీసుకున్నాను. ఐ డ్రోవ్ మై కార్, రివర్స్ తీసుకున్నాను, 8 చేశాను. అన్నీ చేసిన తర్వాత వచ్చిన తర్వాత అడిగాను, ఎట్లుంది సార్ అంటే, చూడండి సార్ అన్నాడు, ఒక సెన్సర్స్ ఉందంట, మొత్తం మా రూట్లో సెన్సర్స్ పెట్టారు వాళ్ళు, చిన్నది. మీరు దాని పక్కన వెళ్తే మీ మార్క్ నెగిటివ్ అయిపోతుంది. మీరు కరెక్ట్గా డ్రైవ్ చేస్తే మీకు మార్క్స్ ఎక్కువ వస్తుంది. సో అవుట్ ఆఫ్ 100 సంథింగ్ మార్క్స్ ఇస్తారు. డినైబిలిటీ తీసేశారు. అక్కడ కూర్చున్న ఆర్టీఏ ఇన్స్పెక్టర్ ఏం మార్చలేడు ర్యాంకింగ్ని. అదేలాగా మిగతా టెస్టులు కూడా అన్నీ ఆన్లైన్ చేసేసారు. దట్ ఈస్ వేర్ ఐమ్ సేయింగ్, ఆన్లైన్ చేసినప్పుడు ఏమైపోతుంది, డినైబిలిటీ ఫ్యాక్టర్ పోతుంది. ట్యాంపర్ చేయలేదు, మళ్ళీ ట్యాంపర్ చేయలేరు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మిమ్మల్ని థ్రెటన్ చేయలేరు. నేను ఇవ్వను పో, ఏం చేసుకుంటా వెళ్ళు. మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు కూడా అన్నిటికంటే కరెక్ట్ డిపార్ట్మెంట్ అది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ముందు చెక్ పోస్ట్లో ఉంటాడు. ఇప్పుడు చెక్ పోస్టులు మొత్తం తీసేశారు ఆఫ్టర్ జీఎస్టీ వచ్చిన తర్వాత. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని చెక్ పోస్ట్ బంద్. ఇప్పుడు చెక్ పోస్ట్లో ఒక్కొక్క చెక్ పోస్ట్లో పోస్టింగ్ కోసం 50 లక్షలు 25 లక్షలు ఇస్తుండే. అక్కడ కమాయించుకోవాలి ఆ సమ్ టైంలో. ఏమని అంటాడు, నా కోసం కాదు సార్, మేము పైకి కూడా పంపించాలంటాడు. నా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇవ్వాలంటారు. కమిషన్స్ ఉంటాయి అందులో. ఎందుకండి నాకు అర్థం కాదు. ఇప్పుడు కొంతమందిని ఏసీబీ రేట్లో పట్టుకుంటారు. 5 ప్లాట్లు 10 ప్లాట్లు 2 అపార్ట్మెంట్లు, ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఎక్కడ తీసుకెళ్తారు? పైకి వెళ్ళినోడు తీసుకెళ్తాడు. అదంతా ఎవడో ఎంజాయ్ చేస్తాడు మీ డబ్బులంతా. అది ప్రాబ్లం. సో ఈ లంచం అనేది మా ఫాదర్ అంటుండే ఎప్పుడు, ఈ వాజ్ ఇన్ రైల్వేస్ ఇంజనీర్గా ఉన్నప్పుడు అంటారు ఆయన, నేను తల ఎప్పుడైనా ఐ హోల్డ్ మై హెడ్ హై అండ్ వాక్ అంటారు. నేను జీవితంలో 10 పైసలు తీసుకున్నాను. మా ఫాదర్స్ బ్రదర్, యంగర్ బ్రదర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ఉండే, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండే, కేరళ కర్ణాటక అనుకో. 10 పైసలు సంపాదించలేదు జీవితంలో. ఈ డైడ్ ఇన్ నార్మల్ 2 bedroom హౌస్ ఇన్ కేరళ, 2 bedroom అపార్ట్మెంట్. ఆలోచించండి. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్. కన్ను మూసుకుంటే చాలు కోట్లు వస్తాయి, కానీ చేయలేదు ఆయన. సో ఈ ఆల్సో ఇస్ టు సే, నన్ను నా ఇమేజ్ ఏంటంటే నేను రోడ్డు మీద నడుస్తున్నాను, ఎప్పుడు దొంగపోతున్నానని చెప్పలేడు. ఎంతమంది అమంగ్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ కెన్ డూ దట్. ఇది గవర్నమెంట్లో ఒకటే ఉందనుకుంటున్నారు కవిత గారు, ప్రైవేట్ సెక్టర్లో కూడా కరప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ డిపార్ట్మెంట్ నేను చూశాను. చాలా పర్చేస్ డిపార్ట్మెంట్స్లో ప్రైవేట్ కంపెనీలో అక్కడ టెండర్లు ఉండవు కదా ఎక్కువ, ఎందుకంటే గవర్నమెంట్ కానీ టెండర్, అక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, క్వాలిటీ మీద దాని మీద పారామీటర్స్ ఉంటుంది. అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉంది. డిఫెన్స్ మినిస్ట్రీలో ఉండేది మీకు తెలుసు, ఆ స్కామ్లు జరిగినప్పుడు అంతా, స్కార్పియన్ స్కామ్ తర్వాత ఆగస్టా వెస్టర్న్ అంతా అక్కడ కూడా ఉండే. మోదీ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ డీల్ చేసేసారు. ఇప్పుడు మిడిల్ మ్యాన్ లేరు, 10% వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నడిమిట్లా. బోఫోర్స్ నుంచి మొదలైంది అది. సో ఎవ్రీవేర్ వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్ మినిస్టర్ లంచాలు తీసుకుంటారు, మేమెందుకు తీసుకోకూడదు. ఇది వీళ్ళ లాజిక్ అనమాట. ఆయన లంచం, వీళ్ళ ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ చూస్తే చూడండి కవిత గారు, వీళ్ళకి వచ్చే జీతం ఏంటి, వీళ్ళ ఎలక్షన్లకు ఖర్చు పెట్టే డబ్బులు ఎంత, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు, ఎవరు అందుకు అడగట్లేదు. ఇదంతా ఎలక్షన్లు చూపిస్తారు, ఎంత ఖర్చు చేసావా,
లిమిట్ అంతా 20 లక్షలు. నేను 90 లక్షలు 19,90,000 ఖర్చు చేశానని చెప్పి రాసి ఇచ్చేస్తాడు. దాంతో ఒక 10 రిసీట్లు పెట్టేస్తాడు, టెంట్ హౌస్ రిసీట్లు, కొంచెం లంచ్ రిసీట్లు, అది ఇది డిన్నర్ అన్నీ పెట్టేస్తాడు దాంట్లో, పోస్టల్ ప్రింట్ చేసిన కాస్ట్ అని చెప్పి. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈయన చేసిన దానికి వాట్ ఈస్ సేయింగ్ ఇస్ వెరీ క్లియర్. ఆయన పాపం దాంట్లో చాలా బాధగా రాశారు, నా దగ్గర డబ్బులు ఉంది, నేను ఇవ్వగలను, ఇచ్చాను. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు పేదోళ్ళు. ఐ వాజ్ రీడింగ్ అబౌట్ ఎ కేస్. వాళ్ళు ఒక మా లేడీ హస్బెండ్, ఇది వచ్చిన తర్వాత ఒక టీవీ ఛానల్లో వచ్చిన డిబేట్లో ఒక లేడీ చెప్పింది, చాలా పేదమని ఆమె. వాళ్ళ భర్త హాస్పిటల్లో చనిపోతే అక్కడ బాడీ తీసుకోవడానికి వెళ్తే డబ్బులు అడిగారంట సెక్యూరిటీ వాడు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఉండొచ్చు అక్కడ మోస్ట్లీ. నా దగ్గర ఏం లేదు అంటే నీ ముక్కులో ఒక చిన్న పడక ఉంటుంది, అది తీసేయమని చెప్పాడు. ఆ పాప ఆమె తీసిచ్చేసి. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కరప్షన్. ఎందుకంటే పై నుంచి కింద దాకా సిస్టమ్ ఇస్ కరప్ట్. నడిమిట్లో ఆనెస్ట్ ఎవడని ఉన్నా అనుకోండి, వాడిని టార్చర్ చేస్తారు, పనికిరాని వాడిగా ట్రీట్ చేస్తారు. మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూడండి, అనదర్ కరప్ట్ డిపార్ట్మెంట్. మీరు ఒక నార్మల్ డొమెస్టిక్ మీరు 3 ఫేజ్ కనెక్షన్ అప్లై చేయండి, మిమ్మల్ని ఎట్లా తిప్పుతారు చూడండి మీరు. అది సరిగా లేదు, ఈ వైర్ సరిగా లేదు, అది లేదు, ఇది లేదు, కేబుల్ లేదు, కేబుల్ మీరు తెచ్చుకోండి, అన్ని కథలు చెప్తారు. హెచ్టీ అయితే చెప్పక్కర్లేదు, హెచ్టీఎల్టీలతో ఫుల్ బిజినెస్. ఆనేమంటాడు, సార్ నేను ఈ పోస్టింగ్కి 20 లక్షలు ఇచ్చాను సార్, నాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాను ఈ సబ్స్టేషన్లో, నాకు ఎట్లా సార్, నేను పెట్టిన డబ్బులు నేను సంపాదించుకోద్దా సార్ అంటాడు. ఆ 25 లక్షల వరకు వెళ్ళింది అప్ ద ల్యాడర్. సో మీ ఎంటైర్ సిస్టమ్ కరప్ట్ అయిపోయింది మీది. అది ఎవరు మోస్ట్లీ మిమ్మల్ని పబ్లిక్ ఫేసింగ్ దాంట్లోనే ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు అనుకుంటారు ఒకసారి సెక్రటేరియట్లో కూర్చున్న వాళ్ళు డబ్బులు తీసుకోరాని, తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి ఎన్ఓసి ఇవ్వాల్సి వస్తుంది. ప్రైవేట్ స్కూల్ సెటప్ చేసుకుని ఎన్ఓసి ఇవ్వాలి. ఎన్ఓసి ఏంటి, గ్రౌండ్ ఉందా, ఎంత గ్రౌండ్ ఉంది, మీరు అపార్ట్మెంట్ ఎట్లా ఉంది, మీరు అపార్ట్మెంట్ తీసుకుంటే దాని సేఫ్టీ మెషర్స్ ఏముంది, దానికి ఒక ఎన్ఓసి ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్. వీళ్ళు ఏం చూడకుండా ఎన్ఓసి ఇస్తారు, డబ్బులు అక్కడ వచ్చి పడాలి సీనియర్ లెవెల్ నుంచి. ఐనో చెప్పకూడదు కానీ ఐనో ఐఏఎస్ ఆఫీసర్స్ వాస్ టేకన్ మనీ. కొంతమంది ఇప్పుడు లేరు సర్వీస్లో, దీనికి ఎన్ఓసి ఇష్యూ చేయడానికి స్కూల్స్కి డబ్బులు తీసుకున్నారు. అది దిస్ ఇస్ లెవెల్ ఆఫ్ కరప్షన్. మనం ఇప్పుడు అంటాం చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర 2,000 కోట్లు దొరికింది, ఆ 200 కోట్లు దొరికింది. ఒక న్యూలీ అపాయింటెడ్ టాపర్ ఐఏఎస్ టాపర్ లంచం తీసుకుంటే పట్టుబడ్డాడు ఒడిశాలో ఎక్కడో. అక్రమాస్తులు అనేవి పెరిగిపోయాయి. నాకు అర్థం కాదు, ఇంత ఆస్తి తీసుకుని ఎక్కడికి వెళ్తా. ఐఎమ్ లివింగ్ ఇన్ అ నార్మల్ 2-bedroom హౌస్, నార్మల్ 2-bedroom అపార్ట్మెంట్, ఏ ప్రాబ్లం లేదు, 800 square feet. మాకు అంత పెద్ద ఇల్లు కావాలి, అది లేదు, ఏం లేదు. మన దగ్గర కూడా చాలామంది మీడియాలో ఐఎమ్ నాట్ సెయింగ్ ఆర్ నాట్ కరప్ట్, దే ఆర్ ఆల్సో కరప్ట్. అక్కడ కూడా మనం ఆలోచించాలి, వాట్ ఆర్ వీ డూయింగ్, మన ఎథిక్స్ ఎక్కడ పోయింది అనేది. మనం వాళ్ళని తిట్టే ముందు మనం కూడా చూసుకోవాలి. ఎందుకంటే 1 finger పాయింట్ చేస్తే 3 fingers ఆర్ పాయింటింగ్ అట్ యూ. మన వైపులో కూడా ఉన్నారు, బ్లాక్ షీప్ ఉన్నారు. కానీ దాంట్లో చాలామంది ఆనెస్ట్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ ద ఓల్డ్ జనరేషన్ చాలా ఆనెస్ట్గా పనిచేశారు. నేను ఇప్పుడు కూడా ఎంవి కామత్ గారిని కలిసినప్పుడు ఒకసారి మా డాటర్ కాలేజ్లో ఆయన, హీ వాజ్ అ ప్రిన్సిపల్ కాదు, హీ వాజ్ అ కైండ్ ఆఫ్ మెంటర్ ఆ టైంలో మణిపాల్లో. ఎక్కడండి లెజెండ్, నార్మల్ చాలా సింపుల్ పర్సన్, ఖుష్వంత్ సింగ్. వీళ్ళందరినీ వీ జస్ట్ లుక్అప్ టు దమ్ అండ్ సే వావ్, నేను కూడా ఇట్లా ఉంటే ఎంత బాగుంటుండేది. సో డెఫినెట్గా మన ఈ జరిగిన ఇన్సిడెంట్ బెంగళూరులో మన లైఫ్లో కవిత గారు అందరికి ఒక వేకప్ కాల్. ఎందుకంటే దీంట్లో మన తప్పు కూడా ఉంది. నేను చెప్పినట్ల పని జల్దీ చేయించుకోవాలంటే నేను లంచం ఇస్తాను, నేను లైన్లో నిలబడను, ఎవడు పోతాడు అక్కడ దాకా. మీరు అన్ని ప్లేస్, మీరు డిసిప్లిన్ ఎక్కడుంది చెప్పండి, మన దగ్గర ఎక్కడలేదు. ఫ్లైట్ ఆగంగానే అందరు నిలబడతారు, ఏదో ఫ్లైట్ వెళ్ళిపోతుందా, ఆ డోర్ కూడా తెరవలేదు. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళని చూడండి, అక్కడ డిసిప్లిన్ ఉండదు. మన లైఫ్లో డిసిప్లిన్ లేని చోట్ల మనం ఏం చేస్తాం, సీట్ కావాలంటే లంచం. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదనుకో, ముందు పోర్టర్కి డబ్బులు ఇస్తుండే. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద 80s and 90s. వాడు యార్డ్ నుంచి వస్తున్నప్పుడే ఒక బట్ట వేసి వాడు పెట్టేస్తాడు మీకోసం అక్కడ. అప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు నడిచిపోతుందండి. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది అనుకోండి. కానీ ఎవ్రీ ప్లేస్, నేను ఒకరిని తప్పు పట్టలేదు, అందరూ సిస్టంలో కరప్ట్ అయిపోయారు. ఎందుకంటే కరప్షన్ ఇవ్వడం ఒక్కటే కాదు, తీసుకున్నవాడు ఒక్కటే కాదు, ఇచ్చే మంచి కూడా తప్పే. దాట్ ఈస్ వై కొన్ని కేసెస్లో కరప్షన్ కేసు ఇచ్చోడని కూడా అట్టుకుంటారు ఏసీబీ లాంటి. కానీ ఎన్ని ఏసీబీ కేసెస్ ఫైనల్లీ ప్రాసిక్యూషన్కి వచ్చి అసెట్స్ని సీజ్ ఎంతమంది చేశారు, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి గవర్నమెంట్ దగ్గర. తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ 10 సంవత్సరాల్లో 11-15 సంవత్సరాల్లో ఎన్ని కేసెస్ పట్టుకున్నారు ఏసీబీ, ఎన్ని ప్రాసిక్యూషన్ అయినాయి, దాంట్లో పట్టుకున్న అసెట్స్లో ఎంత సీజ్ చేశారు, ఎంత ఆక్షన్ చేశారు, ఇది చాలు మనకి.
అక్కడిక్కడ రాసి పెడతారు విజిలెన్స్ అవేర్నెస్ వీక్. ఇప్పుడు చూసాను మన అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వెళ్తే విజిలెన్స్ అవేర్నెస్ ఏంటది ఎవరికి తెలియదు. విజిలెన్స్ అంటే వాళ్ళ దాంట్లో లంచం తీసుకోవాలంటే పట్టుకోవడానికి ఉన్న మనుషులు. ఎందుకంటే వీక్లోనే ఉండాలనా, దాని తర్వాత లంచం తీసుకోకూడదా, దాని తర్వాత పట్టుకోకూడదు వాళ్ళని. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మన సిస్టంలో ఇట్ హెస్ బికమ్ లైక్ దాట్. నేను చెప్తా, మీరు చెప్పింది కరెక్టే, టిల్ బర్త్ టు డెత్ మనం ఒక లైఫ్ యాక్సెప్ట్ చేసాం. లంచం మీద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అందుకు బికాస్ దిస్ లైక్ వాట్ హ్యాపెండ్ విత్ హిమ్. ఒక డెత్ సర్టిఫికేట్ కావాలా, డబ్బులు ఇవ్వండి. బర్త్ సర్టిఫికేట్ కావాలా, డబ్బులు ఇవ్వండి. మీకు హాస్పిటల్లో ఇంకేమైనా పని చేయించండి, డబ్బులు ఇవ్వండి. అన్నిటికీ ఉన్నాయి. అండ్ ఎవ్రీ ప్లేస్ ఇన్ ఇండియా, ఎవ్రీవేర్ దిస్ హెస్ బికమ్ ఎ నార్మ్ అన్నమాట. మీరు చూసాం లాలూ ప్రసాద్ యాదవ్ డబ్బులు తీసుకొని ల్యాండ్ తీసుకొని ఉద్యోగం ఇచ్చారు. అక్కడేమో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏమో 25,000 మందికి ఉద్యోగాలు లంచం తీసుకొని ఇచ్చారు. ఆ మొత్తం స్క్రాప్ చేసి పడేశారు సుప్రీంకోర్టు. సో ఇట్లాంటి ఎంతమంది సుప్రీంకోర్టు దాకా వెళ్తారు? దిస్ ఇస్ ద ప్రాబ్లం. మనం ఆలోచించాలి. మనం కూడా ఇన్నర్ కాన్షియన్స్ ఉండాలి మనకి. మనం ఇంకోనికి ఆడు లంచం తీసుకుంటాడు అని చెప్పే ముందు మీరేం చేస్తున్నారు? మీరు కూడా యు ఆర్ ఈక్వల్లీ గిల్టీ ఇన్ దాట్. పాస్పోర్ట్ కోసమో ఇక్కడ ఇప్పుడు లేదనుకోండి పాస్పోర్ట్, కానీ చెప్తున్నాను మిగతా టఫ్ అయిన టాస్క్ ఉంటే ఫస్ట్ చెప్తున్నాను మీకు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మీరు ఇవ్వకపోతే ఏం చేస్తాడు ఆడు? మిమ్మల్ని తిప్పుతాడు. ఈ డాక్యుమెంట్ లేదు, ఆ డాక్యుమెంట్ లేదు, ఇది కనిపించట్లేదు, ఆ స్క్వేర్ ఫీట్ నేను వచ్చి మెజర్ చేస్తాను, తిప్పుతాడు మిమ్మల్ని. అది అనుకుంటే ఎందుకు అదంతా బాధ? మీవాడు అంటారు, బిల్డర్ అంటాడు, సార్ అదంతా ఇడివేషన్ సార్, నేను ఇచ్చేస్తాను మీరు ఇవ్వకండి అంటారు. ఆయన ఫైనల్ కాస్ట్లో వేసుకుంటాడని. ద గవర్నమెంట్ షుడ్ క్రాక్ డౌన్ ఎవ్రీవేర్. కానీ ఆమ్నిప్రెసిడెంట్ కాదు కదా గవర్నమెంట్, భగవద్ దేవుడు కాదు కదా అన్ని ప్లేసెస్. ఎవడో ఒకటి కంప్లైంట్ చేస్తే ఏసీబీ రేడ్ వేస్తారు. ఆ ఏసీబీ రేడ్ వేసిన తర్వాత 2 రోజులు పిక్చర్లో ఉంటుంది, కౌంటింగ్ మిషన్ పెట్టుకుని నోట్లు కౌంట్ చేసుకుంటున్నారు. సీలింగ్ నుంచి, ఫాల్ సీలింగ్ నుంచి, అక్కడి నుంచి ఫ్లోర్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు మొత్తం. దాని తర్వాత 1 నెల తర్వాత 2 నెలల తర్వాత ఆ డబ్బులు ఎక్కడ పోయిందో, ఆ కేసు ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. అండ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ బెంగళూరులో జరిగింది. ఇట్స్ అ వేకప్ కాల్. ఎందుకంటే ఒక నార్మల్ థింగ్ కాదు అది. దట్ ఒక ఫాదర్ వాళ్ళ కూతురు డెడ్ బాడీ తీసుకొని వెళ్ళడానికి లంచం, క్రిమేట్ చేయడానికి లంచం, దాని తర్వాత డెత్ సర్టిఫికేట్ కూడా లంచం ఇవ్వాల్సి వచ్చిందని భారతదేశానికి ఒక పెద్ద బ్లాక్ మార్క్ అది. ఇది ఒక వేకప్ కాల్గా ఉంటే బాగుంటుంది. Yes, sir. Thank you so much, sir. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.